వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రైల్వే ఇన్స్టిట్యూట్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రికెట్ పోటీలు ప్రారంభించారు. 5 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 16 జట్లు పాల్గొంటున్నాయి. స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే ఇన్స్టిట్యూట్ ఇటీవల నూతన కమిటీ ఎంపిక కావడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో ఉద్యోగులకు ఆటవిడుపుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రైల్వే ఇన్స్టిట్యూట్ వద్ద మహిళలకు కూడా క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. ఇక్కడ జరిగేటువంటి ఈ టోర్నమెంట్కి మనకు ఎంపైర్లుగా వ్యవహరిస్తున్నటువంటి న్యూట్రల్ పర్సన్స్ వాళ్ళు ఏదైతే చెప్తారో, ఇంతకుముందు మన విజయ్ విమల్ రాజు గారు చెప్పారు SSCTRT, అదే ఫైనల్ డెసిషన్. ఎలాంటి మనం క్రీడా స్ఫూర్తితో ఆడాలి. మనందరం ఎంప్లాయీస్, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ మనం రైల్వే ఎంప్లాయీస్. మనం ఇక్కడ ఎలాంటి చిన్న డిస్ప్యూట్ లేకుండా మంచి క్రీడాస్ఫూర్తితో గూడూరు టౌన్లో రైల్వే వాళ్ళు నిర్వహించారు, చాలా సక్సెస్ఫుల్గా చేశారనేది ఒక మంచి పేరు తీసుకురావాలి. మనం లాస్ట్ 4 years బ్యాక్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అన్ని తరఫున పెట్టాము 2 times. తర్వాత 4 సంవత్సరాల నుంచి ఎలాంటి టోర్నమెంట్ పెట్టకుండా రైల్వే ఇన్స్టిట్యూట్ నిర్వహించారు. అందుకని ఈరోజు మనం కొత్తగా గోపి ఆధ్వర్యంలో ఈరోజు మనం రైల్వే ఇన్స్టిట్యూట్ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఆ రోజు రైల్వే ఇన్స్టిట్యూట్ గెలిచిన తర్వాత మేమైతే ఏదైతే చేస్తామని చెప్పామో అందులో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంటు, అదేవిధంగా ఆగస్టు 15కి ముందు మహిళలకి రైల్వే ఇన్స్టిట్యూట్ దగ్గర వాళ్ళకి మహిళలకు కావాల్సినటువంటి ఆటల పోటీలు, పిల్లలకి ఆటల పోటీలు పెట్టి ఆగస్టు 15వ తేదీ భారీ ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ యొక్క ఎలక్షన్ భాగంలో మేము ఇచ్చిన మాట, మేము తెలంగాణలో మొట్టమొదటిగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తామని మాట ఇచ్చాము. ఆ మాటని నిలబెట్టుకున్నాం. ఈ టోర్నమెంట్కి కొద్ది టైం తక్కువ ఉంది కాబట్టి అక్కడైందని పిలవద్దు. ముఖ్యంగా ఈ కమిటీలో పనిచేస్తున్న సెక్రటరీగా గోపికృష్ణ గారు కానీ, విజయ్ మల్లాస్ గారు కానీ, వాళ్ళ బృందానికి అతి తక్కువ టైంలో చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలు. రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో ఈ కమిటీ నామినేషన్ వేసేటప్పుడే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఖచ్చితంగా ఎంప్లాయీస్ యొక్క రిక్రియేషన్ కోసంగా ఏమైతే చేయగలమో, ఏమైతే చేయాల్సింది ఉందో ప్రతిదీ చేసి చూపిస్తామని చెప్పాం. అయితే దానికి మీకు యొక్క కోఆపరేషన్ కూడా కావాలి కాబట్టి ఈరోజు చాలా అన్న చెప్పినట్టు చాలా షార్ట్ టైంలోనే మనం క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో రెనోవేషన్ వర్క్ కూడా ప్యారల్గా జరుగుతూ ఉంది. వీలైతే ఆగస్టు 15 లోపల కానీ లేదా తర్వాత కానీ ఇంకా చాలా రిక్రియేషన్ ప్రాసెస్లు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం. దీనికి మేము ఏదైతే ఆ ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నామో మీ వైపు నుంచి కూడా అదే కోఆపరేషన్ ఏదైతే కండక్ట్ చేస్తుంటే దాన్ని మనం ఎంప్లాయీస్ కాబట్టి గౌరవప్రదంగా పక్కన వాళ్ళు కూడా మనల్ని ఫాలో అయ్యేటట్టు ఒక ఆదర్శవంతంగా మనం లీడ్ చేసుకుంటూ యాక్టివిటీస్ని ముందుకెళ్ళాలి. దానికి మీ అందరి యొక్క కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క కోఆపరేషన్ ఇస్తారని చెప్పి, ముఖ్యంగా ఈ రోజు నుంచి జరుగుతున్న ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లో ఏదైతే ఎంప్లాయీస్ అందరూ పాల్గొంటున్నారో, ఎంపైర్స్ వచ్చేటప్పటికి పూర్తిగా మనం బయట నుంచి హైర్ చేసుకున్న వాళ్ళని, అంటే వాళ్ళకి రైల్వేతో ఎటువంటి కనెక్షన్ లేదు. సో అయ్యా వీళ్ళు ఈ డిపార్ట్మెంట్కి ఫేవర్ చేస్తున్నారు, లేదంటే ఇంకో డిపార్ట్మెంట్కి పార్షియాలిటీ చూపిస్తున్నారు అనేది ఎక్కడ తారతమ్యం ఉండదు. సో దాన్ని మనసులో పెట్టుకొని మీరు కూడా ఎంపైర్ డెసిషన్కి ఫైనల్ తీసుకోండి. ఏదన్నా ఉంటే స్పోర్ట్స్ కమిటీ చైర్మన్గా మా యొక్క జాయింట్ సెక్రటరీ విజయ్ సార్ ఉన్నారు, సార్ ఫైనల్ డెసిషన్ ఇస్తారు. అంతేగాని ఎటువంటి వివాదాలకు కానీ లేదా అసంతృప్తికి కానీ లోను కాకుండా హ్యాపీగా టోర్నమెంట్ని ఆస్వాదించండి, ఆనందించండి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరావులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు జిల్లా ఆక్వా రైతు సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. జూలై 1 నుండి ఆక్వా చెరువులకు ₹1.5 సబ్సిడీ కరెంట్ అందించడంపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు తులసి రాంబాబు, ఆక్వా రైతులు హరిబాబు, బుజ్జి మాట్లాడుతూ ఆక్వా నాన్ ఆక్వా జోన్కు సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం సబ్సిడీ కరెంట్ అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చారన్నారు. ఫీడ్ ధరలను కూడా కూటమి ప్రభుత్వం నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. రొయ్య రైతుల సంఘం తరఫున పెద్ద ఎత్తున వీరవాసరాన్ని గత రాత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు ₹1.5 మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 12,500 కరెంట్లు సర్వీసులకి జోను నానాకో జోన్ సంబంధం లేకుండా అన్ని సర్వీసులకి ₹1.5 కరెంట్ ఇవ్వాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని కృతజ్ఞతలుగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది.
దీనిలో పెద్ద ఎత్తున జిల్లా నుంచి రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంతోపాటు మేతదారులు కూడా నియంత్రించాలని, మేతదారులు పెంచడం కుదరదన్నది, పెంచొద్దన్నది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 12,500 సర్వీసులు ఇవ్వలేని పక్షంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రామంలో ఈ హామీ అమలుపరచడం జరిగింది. దీనికి కృతజ్ఞతలుగా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఈ ఫీడ్ ధరల పెంపు విషయంలో నిరసనగా ఇదే ప్లేస్లో మేము మేత బస్తాలు తగలబెట్టడం జరిగింది. అదే ప్లేస్లో ఈరోజు అదే సీఎం గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే రైతులు మేలు చేస్తే ఏంటన్నదే ఈరోజు రైతులకు మేము చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. రైతులకు రూపాయన్నర విద్యుత్ అందించి, సబ్సిడీతో అందించి ఇచ్చినందుకు గాను మా పశ్చిమ గోదావరి జిల్లా తరపున, వీరసం మండలం తరపున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏంటంటే రైతు బాగుంటేనే ఆటోమేటిక్గా రాష్ట్రం కానీ, దేశం కానీ, గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అది ఆ ఉద్దేశాన్ని గమనించి మా రాష్ట్ర ప్రభుత్వం గమనించి తన చిత్తశుద్ధిని దాటుకుంటూ మాకు రూపనార ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. ఈ విధంగా ఉంటే రొయ్య రైతులు ముందుకెళ్తారు. బాగా రొయ్య రైతులు ముందుకెళ్ళి రాష్ట్రానికి అభివృద్ధిలో కానీ, దేశానికి విదేశీ మార్గదేవం సంపాదించడంలో కానీ మేము కృషి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి కృషి చేస్తాం. కాబట్టి ఫీడ్ ధర కూడా దయవుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు గమనించి మేము మంచి జరిగితే ఇలాగా ముందుకు వచ్చి పాలాభిషేకాలు చేసుకుంటాం. మీకు తోడుగా ఉంటాం. మేమే తోడుగా ఉంటామంటే ఆటోమేటిక్గా మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ మీకు కూడా ఉన్నట్టే. మా కూడా పనిచేసే వాళ్ళంటే వాళ్ళతో గురించి చాలా 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 మంది మాతో లింక్ అయి ఉన్నారు. కాబట్టి మే సంతోషంగా ఆటోమేటిక్గా మన గవర్నమెంట్ ఎప్పుడు ముందే ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు గమనించి మమ్మల్ని ఆదుకుని ఫీడ్ విషయంలో కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. కూటమి ప్రభుత్వం రూపాయన్నరకే సబ్సిడీ అని జీవో రిలీజ్ చేయడం ఆక్వా రైతుల అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ గత ప్రభుత్వంలో కూడా ఇది ఎన్ని పోరాటాలు చేసినా ఈ 12,500 కలెక్షన్లకు అనేది ఇవ్వలేకపోయారు. ఇవాళ మా కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఇవాళ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఏదైతే మేత రేట్ ఉందో అది కూడా నియంత్రించమని చెప్పి అందులో ఇవ్వడం జరిగింది. రైతుల తరఫున ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎప్పుడైతే మాకు ఇలా రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడిందో రైతులందరూ కూడా రేపొద్దున్న ప్రభుత్వంతో అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే మనకి చేయలేనిది ఇక్కడ చేశారో రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ రైతులందరూ కూడా ఉంటారని ఇంకోసారి తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో రాష్ట్రం 6.94 లక్షల కోట్లు జీఎస్డీపీ నష్టపోయిందన్న సీఎం చంద్రబాబు. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం నుండి ప్రగతి పథం వైపు నడిపిస్తున్నామని వెల్లడి. ఈ నెల 7న చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్, రాజకీయ జాప్యం వల్ల భోగపురం ప్రాజెక్టు 3 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విమర్శ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ప్రశ్నించనివ్వకుండా అణచివేయడం ప్రమాదకర పరిణామం. వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.